నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహువే కేతవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం మన కుండలిలో ఏదైనా ఒక రాశిలో కొన్ని గ్రహాలు ఉండడం ఉండకపోవడం అనేది మనం చూస్తాం. అంటే మన ముఖ్యంగా లగ్నంలో, ద్వితీయంలో, తృతీయంలో ఇట్లాగా ఒక్కొక్క రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, గ్రహాలు లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఆ రకంగా చూస్తే దుస్థానాలు అయినటువంటి 8వ స్థానం, 6, 8, 12 దుస్థానాలు అంటారు. ఈ దుస్థానాలలో ముఖ్యంగా 8వ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు వారి జాతకం ఎట్లా ఉంటుంది? ఎందుకంటే 8వ స్థానం అంటే మనందరికీ తెలుసు. చాలామంది కూడా ఇది భయపడుతుంటారు. ఎందుకంటే దుస్థానంలో ఉన్నాయి కాబట్టి ఎంత చెడు జరుగుతుందో ఏమవుతుందో అని. కాబట్టి మన జన్మకుండలిలో 8వ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు, గ్రహాలు అంటే ఒక్కొక్కసారి 2, 3 ఉండొచ్చు, ఒక్కొక్కసారి 1 ఉండొచ్చు, గ్రహాలు లేకపోతే బాగుంటుంది అంటారు. అట్లాగా దుస్థానం 8వ స్థానం అయినటువంటి దుస్థానంలో గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఉంటే ఏ ఫలితం వస్తుంది అన్నది విడివిడిగా తెలుసుకోవచ్చు. అయితే దానికంటే ముందు మరి 8వ స్థానం ఏమేమి ఇస్తుంది అంటే 8వ స్థానంలో గ్రహాలు ఉంటే ఏంటి, 8వ స్థానాన్ని దేన్ని సూచికగా చెప్పుకుంటాము అంటే 8 అనగానే ఇది ఆయుష్ తెలియజేసేటువంటి స్థానం అని చెప్తాం. అలాగే దీర్ఘకాలిక రోగాలను సూచించేటువంటి స్థానం ఏది అంటే 8వ స్థానం. ఇంకా సడన్గా అనుకోకుండా ఏదైనా అదృష్టం వరించేటువంటి స్థానం కూడా 8వ స్థానం. అంటే ఎలాగంటే నిన్న మొన్నటి వరకు కడుబేదగా ఉన్నారు, బాగా అసలు చాలా, ఇంకా వాళ్ళ దగ్గర నుండి మనం ఏమి కూడా ఇంట్లో 3 పూట్ల అన్నం తినడం కష్టం. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కటేసారి వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు. ఇది ఎట్లా అంటే మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కసారి అనుకోకుండా ఉన్నటువంటి భూముల దగ్గర పెరిగిపోవడం, లేకపోతే ఎక్కడేదో ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు వాళ్ళ స్థలం అక్కడ ఉంది, అప్పటి వరకు తిండి కూడా లేని వాళ్ళు కోట్లు వచ్చేసి ఒకటేసారి శ్రీమంతులు అయిపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా. ఇవన్నీ ఇలా 8వ స్థానంలో మనకు అనుకూలమైనటువంటి గ్రహం ఉన్నప్పుడు జరిగేటువంటి ఫలితాలు. మరి ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఉంటే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. తదుపరి మనకి అష్టమంలో అంటే మన కుండలిలో అష్టమంలో ఒకవేళ చంద్రుడు ఉన్నట్టయితే ఎలా ఉంటుంది అంటే చంద్రుడు కూడా హీనచంద్రుడు, బలమైన చంద్రుడు ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మరి చంద్రుడి యొక్క ఉచ్చస్థానమా, చంద్రుడి స్వస్థానమా? స్వస్థానం అంటే మీకు అందరికీ తెలుసు అనుకుంటా. ఇక్కడ మనకు మళ్ళీ చెప్పుకుందాం. చివరిలో మనం ఏ దానికి ఏంటి స్వస్థానం అన్నది చెప్పుకుందాం. ముందుగా ఈ స్వస్థానంలో ఉంటే, స్వస్థానంలో ఉన్న, ఉచ్చస్థానంలో ఉన్న, అలాగే మరి దాని యొక్క మిత్రస్థానంలో ఉన్న చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా అద్భుతంగా ఉంటుందంటే చలాకీగా మాట్లాడుతూ, నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, ఎక్కడున్నా సరే వాళ్ళు అంటే ఇలా 8లో చంద్రుడు ఉన్నటువంటి వాళ్ళు, ఆ జాతకులు ఎక్కడున్నా సరే నలుగురిలో గలగలా మాట్లాడుతూ చక్కగా అక్కడ ఉంటే అదొక అట్మాస్ఫియర్ అంతా కూడా ఆనందదాయకంగా ఉండేలాగా ఉంటుంది. అందరినీ కూడా నవ్వుతూ పలకరిస్తూ ఉన్నంతసేపు ఒక పెద్ద హడావుడి ఉంటుందన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. అందరినీ ప్రేమించడం, అందరూ వారిని ప్రేమించడం, అందరితో ఒక రకమైనటువంటి అనుబంధం కలగడం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఇది ద్విగుణీకృతం అవుతుంది ఎప్పుడు అంటే ముఖ్యంగా చంద్రదశ అంటే మహాదశ కానీ అంతర్దశ కానీ జరుగుతుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో వీరికి ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు, ఇవేంటంటే కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు, అలాంటి ఉద్యోగాలు ఉంటాయి. అంటే ఎవరికైనా వీరి మాట ఒక వేదవాక్ అయిపోయేలాగా, వీరు ఏం చెప్పినా వినేలాగా, వీరు ఏది చెప్పినా కూడా మహా అద్భుతం, తప్పకుండా వీరు చెప్పిన మాట నలుగురు వినే విధంగా ఉంటుంది. ఎప్పుడు చంద్రుడు మనకి ఉచ్చలో ఉన్న, మిత్రస్థానంలో ఉన్నదే కాకుండా ఆయన యొక్క దశ అంతర్దశలలో అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ అద్భుతంగా ఉన్నప్పుడు అన్నీ కూడా శుభాలు. నువ్వు ఎక్కడ మాట్లాడినా, ఎవరు నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది అంటుంటారు కదా. అలా మాట్లాడిన ప్రతి మాటను 10 మంది చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఏ పండగైనా అంత సందడి వేలదే అన్నట్టు ఉంటుంది. ఇక
ఒకవేళ గనక చెడు స్థానం అయితే, నీచ స్థానం అయితే, బలహీనమైనటువంటి స్థానం అయితే, శత్రు స్థానం అయితే మరి ఎలా ఉంటుంది అంటే చాలా భయంకరంగా ఇంకా వీళ్ళు ఏదంటే క్షీణించిపోయినట్టు, క్షీణచంద్రుడు ఎట్లా ఉంటారు, ఏ విషయంలో కూడా ఏది మాట్లాడలేకపోవడం, ఏది చెప్పలేకపోవడం, వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా ఏది చెప్పకపోవడం. ఇంకా చాలా దారుణమైనటువంటి విషయం ఏమిటంటే సూసైడ్ టెండెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏమో అన్నీ నాకే ఇలా అవుతున్నాయి, ఈ బతికెందుకు, నేను బతికుంటే లాభం ఏంటి, చస్తే పైడపోతుంది అంటుంటారు కొంతమంది. చాలా వరకు కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. అంతా బాగానే ఉంటుంది, ఒక చిన్న విషయంలో వచ్చి ఈ దీనికేనా అని గబగబా వెళ్ళిపోయి ఊరేసుకోవడం, గబగబా వెళ్ళిపోయి బావిలో దూకడము, ఏమీ లేదండి చిన్న గొడవ ఇలా చేసుకుంది అని అంటుంటారు, విన్నారా? ఇదంతా కూడా ఇలా చంద్రుడు కనుక 8వ స్థానంలో ముఖ్యంగా బలహీనపడి ఉన్నప్పుడు చంద్ర మహాదశ జరిగితే ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఎప్పుడైనా సరే ఎవరైనా జాతకాన్ని చూసుకున్నప్పుడు ఆ జాతకంలో 8లో చంద్రుడు బలహీనంగా ఉండి దశ అంతర్దశ నడుస్తూ ఉన్నటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాదు మరి అది కాకుండా మనం ఏం చేయాలి అంటే తప్పకుండా చంద్రుడికి సంబంధించినటువంటి విషయంలో అంటే చంద్రగ్రహానికి సంబంధించినటువంటి మనం స్తోత్రాన్ని చదువుకోవాలి. ఇంతేకాదు చంద్ర ధ్యానం మనం ముఖ్యంగా పౌర్ణమి రోజులలో అమ్మ లలితని పూజిస్తూ ఉంటాం. అంటే చంద్రుడి ముందు ఆ నిండు పున్నమి వేళ ఒక పాలతో నిండినటువంటి ఒక చిన్న పాత్రని అక్కడ పెట్టి చంద్రుడి ముందు పెట్టి లలిత అమ్మవారి స్తోత్రాన్ని మొత్తం కూడా మనం చదువుకుని అది ఒకసారి 2 సార్లు వీలును బట్టి ప్రతి పౌర్ణమికి తప్పకుండా అది చదువుతూ ఆ తర్వాత ఆ పాలని ప్రసాదంగా స్వీకరించడం. వీలైనప్పుడు ఎవరికైనా సరే బీద బిక్కి ఉన్నప్పుడు ముఖ్యంగా బియ్యాన్ని దానం చేయడం. ఏదైనా సరే ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా మీరు వస్త్ర రూపంలో ఎవరికైనా పెట్టాలంటే చక్కగా తెల్లని వస్త్రాలని దానం చేయడం అనేటువంటి విషయాన్ని చేస్తే దాదాపు అంటే మనం భయంకరమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ భయంకరమైన స్థితి లేకుండా ఉంటుంది. అంత అధ్వానంగా ఉండకుండా కొంత సర్దుకొని హాయిగా ఉండడానికి వీలవుతుంది. మనం ఇప్పటి వరకు చూసాం కదా, అంటే ఈ గ్రహాలు మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఉంటే అందరం గొప్పవాళ్ళమే అవుతాం. కానీ మనకి పూర్వజన్మ సుకృతం వల్ల జరిగేటువంటి పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఈ జన్మలో ఈ గ్రహాల స్థితి అనేటువంటిది ఏర్పడి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మంచిగా జరిగింది అంటే అద్భుతం, కానీ కొన్నిసార్లు అవి నీచపడి బలహీనంగా ఉండడం వల్ల జరిగినటువంటి ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయని చెప్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎంత భయంకరంగా ఉన్నా గ్రహాల యొక్క అనుకూలత, వాటిపైన ఉండేటువంటి దేవతల యొక్క అనుగ్రహం ఈ 2 ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు అంటే నిరంతరం కూడా మీకు నచ్చిన మీ ఇష్టదేవత ఆరాధన కానీ కులదేవత ఆరాధన కానీ నిరంతరం చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహాలు ఎట్లా ఉన్నా కూడా దేవుడి కృప ఉండడం వల్ల సగంలో సగం ఆ బాధ తగ్గుతుంది. కాబట్టి నిరంతరం కూడా ఇష్టదేవత ఆరాధన చేయడం కానీ కులదేవత ఆరాధన చేయడం కానీ ఈ రెంటితో పాటు ఎప్పుడూ కూడా మన పరిస్థితి ఎట్లా ఉన్నా, మానసిక పరిస్థితి ఎట్లా ఉన్నా, గ్రహాల యొక్క ఆ ప్లేసింగ్ వల్ల మనం ఆలోచనలన్నీ కూడా అడ్డంగా ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని పెద్దల యందు గౌరవభావం కలిగి ఉంటే వారి దీవెనల వల్ల సగం ఫలితం అంటే ఆ దుష్ఫలితాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మన దేవత ఆరాధన, ఇష్టదేవత కానీ కులదేవత ఆరాధన కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల సేవ చేయడం అనేటువంటిది ఇవి మర్చిపోకుండా చేయడం. వీటితో పాటు మనకు నిర్ణయించినటువంటి అంటే ఏ గ్రహం ఉంది, ఆ గ్రహం లోపం ఏంటి అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే అంటే రవి కొంత భయాన్ని కలిగిస్తున్నాడా, రవి చంద్రుడు కుజుడు ఎవరెవరి అంటే 8వ స్థానంలో ఎవరున్నారు, వారి వల్ల మనకు కలిగేటువంటి అంటే ఒకవేళ నీచ స్థానంలో ఉండి బలహీనపడి ఉంటే బాగా లేకపోతే ఏ రకమైనటువంటి పరిహారం తీసుకోవాలన్నది. అయితే ఇది కూడా కొన్నిసార్లు ఆర్థిక వ్యవస్థతో ముడిపడినటువంటిది కాబట్టి ముందుగా దానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని మనంగా చదువుకోవడం, తర్వాత దానికి కావలసినటువంటి గ్రహ అనుకూలత కోసం నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహాలన్నింటినీ ఆరాధన చేయడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టుకున్నట్టయితే తప్పకుండా వీటన్నిటి నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అందరూ సుఖంగా ఉండాలి అని అనుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.